వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లాలో నకిలీ పట్టాల ముఠా అరెస్ట్. కడప జిల్లా బద్వేలులో నకిలీ పట్టాల ముఠా పోలీసుల చెరలోకి వచ్చింది. పట్టణంలో నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠా కార్యకలాపాలను పోలీసులు అడ్డగించి వారిని మీడియా ముందు హాజరుపరిచారు. ఇందులో ఒక మహిళతో పాటు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్టు వారు తెలిపారు. ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నట్టు వారు పేర్కొన్నారు. ఒక పెద్ద మోసాన్ని బట్టబయలు చేసిన పోలీసులు నిందితుల నుండి నకిలీ పట్టాలు, అనుబంధ ఫారాలు, పాస్బుక్లు, రెవెన్యూ అధికారులు నకిలీ స్టాంపులతో కలిగిన కొన్ని కీలకమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఎన్నాళ్ళుగా నకిలీ పత్రాల ద్వారా ప్రజలను మోసం చేస్తుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారము. మనకు బద్వేలు నియోజకవర్గంలో కానీ బద్వేలు టౌన్లో కానీ మనకు చాలా వరకు కూడా మనకు అందుతున్నటువంటి వార్తల ప్రకారము ఈ డికేటీ ల్యాండ్స్ను ఏవైతే కనుక పాతగా ఇచ్చుంటారో వాటికి సంబంధించిన వాటిని నకిలీగా తయారు చేసి దాన్ని ఒరిజినల్గా చలామణి చేస్తూ చాలా వరకు మనకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ లేకపోతే కనుక కొంతమంది వ్యక్తులకు ఆర్థికంగాను జరిగే రకంగా కొంత ఒక ముఠా వర్క్ చేస్తుంది అన్నటువంటి విషయము మన నోటీస్కి వచ్చింది. అందులో భాగంగానే ఈ రమణమ్మ అనే ఒక ఆమెకు తన స్థలాన్ని వేరే వాళ్ళు నకిలీ చేసి అమ్మినారు అన్నటువంటిది విషయము తహసీల్దారు రూరల్ టౌన్ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు వెరిఫై చేసి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటిది నకిలీ ఇండ్ల స్థలము అన్నటువంటిది తెలిపినారు. దాని మీద వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిలైనటువంటిది దాసరి రత్నమ్మ, పొట్టి ప్రసాద్, పొట్టి జైపాల్ అన్నటువంటి వాళ్ళను అరెస్ట్ నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు మన బద్వేలు టౌన్ సిఐ గారు తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎస్ఐలు అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళను విచారిస్తే కనుక ఈ నకిలీ పట్టా ఎక్కడి నుంచి వచ్చింది ఏమని విచారిస్తే కనుక దీనికి సంబంధించి రామాంజుల ఓబులేసు అలియాస్ కుమార్ అని చెప్పేసి ఇతను వచ్చేసి విఆర్ఓ. ఈయన పట్టా పాస్బుక్లు కానీ తయారు చేయడము, దాని సంతకాలు చేయడము, దానికి సంబంధించిన సీల్స్ వేసేయడము ఇవన్నీ చేస్తారు. దీనికి సంబంధించినటువంటిది ఇతనికి సహకరించే వాళ్ళు పిల్లి భాస్కరు, తర్వాత మన్యం బాబురావు, బత్తిన శంకర్రావు, బత్తిన రవిశంకరు, కాడి చిన్న సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇతనికి సహకరించి అంటే రెవెన్యూలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంచెం రికార్డ్స్ని కూడా కొద్దిగా మార్పిడి చేయడము ఇవన్నీ చేసి వీళ్ళు ముఠాగా ఏర్పడి వీళ్ళని చేసి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళను అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఇవి ఎక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి అంటే ఈ షేక్ బాబ్జాన్ అని చెప్పేసి కడప బాబు ప్రింటర్స్ ఇతను తయారు చేసి వీళ్ళకి ఇస్తున్నాడు. గత 2.5 సంవత్సరాల నుంచి ఏవి సీల్స్ కానీ లేకపోతే కనుక ప్రింటింగ్ కావాల్సినటువంటి పట్టాదారు పాస్బుక్లు కానీ తర్వాత నివేశ పత్రాలు కానీ లేకుంటే హౌస్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసేవారు. మళ్ళీ తర్వాత అతనికి స్టాంపుది కూడా ఉంది, స్టాంపులు కూడా ప్రిపేర్ చేశారు. జనరల్గా స్టాంపులు తయారు చేయాలంటే ఎవరిదైనా కానీ సరే కన్సర్న్ ఆఫీసర్స్ యొక్క సిగ్నేచర్ పెట్టి ఆథరైజేషన్ లెటర్ ఇవ్వాలి తయారు చేయాలంటే. మనము అతన్ని అరెస్ట్ చేసి అది ఇక్కడ సీజ్ చేసినప్పుడు అతని దగ్గర ఎలాంటి రకమైనటువంటి ఆథరైజేషన్ లెటర్ లేకపోవడం కాకుండా అతని దగ్గర ఇంకా కొన్ని ప్రిపేర్ చేసినటువంటి సీల్స్ కూడా కొన్ని అతని దగ్గర దొరకడం అయింది. దానికి ఉపయోగించినటువంటి ప్రింటర్ను తర్వాత రబ్బర్ స్టాంపులు తయారు చేసిన మిషన్ను కూడా మనం ఇందులో సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళకు సంబంధించి ఇంకా కొంతమంది విఆర్ఏలు కూడా వీళ్ళకి సహకారం చేస్తున్నట్టుగా మనకు వీళ్ళ ఇంట్రాగేషన్ చేసినప్పుడు వచ్చింది. వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. సో అందరూ కూడా కలిసికట్టుగా ఒక ముఠాగా ఏర్పడి ఆర్గనైజ్డ్గా ఏవైతే కనుక నకిలీ పట్టా పాస్బుక్లు కానీ నివేశ పత్రాలు కానీ తర్వాత భూమి పాస్బుక్లు కానీ ఇవన్నీ తయారు చేసి మొత్తం మనకు దాదాపు 8 మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో మాకు ఇక్కడి వరకు చేసి వాళ్ళు వీటిని చలామణి చేస్తున్నారు. మేము ఇక్కడ మీ సందర్భంగా అందరికీ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏమంటే కనుక ఎవరికైనా కానీ సరే ఈ రకంగా మోసపోయి కానీ లేకుంటే పట్టాదారులు డబ్బులు వచ్చినాయి ఒకే
నెంబర్ పైన కానీ ఒకటే రకంగా వచ్చినాయంటే ఇంకా ఖచ్చితంగా దాంట్లో కొన్ని నకిలీ ఉంటాయి. కాబట్టి ఎవరైనా మీ దృష్టికి కానీ మేము మోసపోయినామని చెప్పి వచ్చినారంటే కనుక ఖచ్చితంగా మరి ఎవరెవరు వచ్చినారు ఏమని చెప్పేసి ఈ కేసులో చేసిన విధంగానే చేసి వాళ్ళకు న్యాయం జరిగే రకంగా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు మనము 10 మందిని ఈ కేసులను మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. ఇంకా మిగిలినటువంటిది ఏమైనా సమాచారం వచ్చేదాని ప్రకారంగా ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ చేసేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రజలకు తెలియజేస్తున్నాం ఏమంటే ఈ రకంగా మన బద్వేల్ టౌన్లో ముఠాగా ఏర్పడి ఫేక్ పట్టాదారు బుక్కులు ఫేక్ సీల్స్తో తయారు చేసేసి ఏర్పడి ప్రజలను మోసం చేసి వాళ్ళని ఆర్థికంగాను అట్లాగనే ఇట్లా గవర్నమెంట్ను వాళ్ళు మోసం చేసి నష్టం జరుగుతున్నటువంటి వీళ్ళ మీద మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం.